తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీ పోలీసుల మధ్య సమన్వయ లోపమే ప్రధాన కారణమని చెప్పాలి. రద్దీని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిర్లక్ష్య వైఖరే ఇంత దుర్ఘటనకు దారితీసింది. టీటీడీలో భారీ ప్రక్షాళన జరగాలని, దర్శనం విధానాల్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందనటానికి తాజా ఘటన నిదర్శనం. వైకుంఠ ఏకాదశికి భక్తులు పోటెత్తుతారని తెలిసినప్పటికీ టోకెన్ల కోసం ఎంతమంది వస్తారో అంచనా వేయడంలో టీటీడీ అధికారులు, పోలీసులు విఫలమయ్యారు. స్థానిక భక్తులు ఏటా ముందు రోజు రాత్రే క్యూలైన్ల వద్దకు చేరుకుంటారు. ఈసారి 50,000 మందికి పైగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్లు ఇస్తామని ప్రకటించిన భక్తులంతా బుధవారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున టోకెన్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఆ విషయాన్ని గమనించిన అధికారులు ఏర్పాట్లు చేయలేదు. టీటీడీ అధికారులు నిర్దేశించిన సమయానికే క్యూలైన్లలోకి అనుమతిస్తామని పోలీసులు అడ్డుకున్నారు. తరువాత భక్తులంతా ఒక్కసారిగా క్యూలైన్లలోకి దూసుకెళ్లగా తొక్కిసలాట జరిగింది. టోకెన్ల జారీ సమయానికన్నా ముందే భక్తులు అక్కడికి చేరుకున్న బారికేడ్లతో పోలీసులు రద్దీని నియంత్రించేవారు. ఈసారి ఎప్పుడూ లేని విధంగా బైరాగి పట్టణంలోని టోకెన్ల జారీ కేంద్రానికి ఆనుకొని ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి భక్తుల్ని తరలించి స్టాపర్స్ తో దారి మూసేశారు. ఫలితంగా భక్తులు గంటల తరబడి నిలబడాల్సొచ్చింది. దీంతో మహిళలు, వృద్ధుల్లో ఓపిక నశించిపోయింది. ఈలోపు అనారోగ్యంతో ఉన్న ఒకరిని బయటకు తీసుకెళ్లేందుకు స్టాపర్లు తెరవగా క్యూలైన్లోకి అనుమతిస్తున్నారనుకుని టోకెన్ల కోసం భక్తులు నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు పార్కులో 2,500 మందే ఉన్నట్లు చెప్తున్నా ఇంకా ఎక్కువ మందే ఉన్నట్లు సమాచారం. సాధారణ రోజుల్లోనే సర్వదర్శనం టికెట్ల కోసం క్యూలైన్లు తెరవగానే భక్తులు పరుగున వస్తుంటారు. అలాంటిది అన్ని వేల మంది ఒకేసారి తోసుకొస్తే తొక్కిసలాట జరుగుతుందని తెలిసి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భక్తుల సంఖ్యను అంచనా వేసి టోకెన్ల జారీకి ఎప్పటికప్పుడు తగిన ప్రణాళికలు రచించడంలో టీటీడీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. తిరుపతి ఈవో శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి కనీసం బుధవారం ఘటన జరిగే వరకు ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించలేదు. దీనివల్ల ఎంతమంది భక్తులు కేంద్రాలకు చేరుకున్నారనే అంచనాకు రాలేకపోయారు. పోలీసులు సైతం వివరాల్ని టీటీడీ దృష్టికి తీసుకురాలేదు. దీంతో రద్దీ పెరగడంతో భక్తుల్ని నియంత్రించలేకపోయారు.